నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. అవినాష్ గారు, టేబుల్ మీద గవ్వలు పెట్టారు. గవ్వ శాస్త్రం కూడా తెలుసా మీకు? అవునండి. దేవుడి దయ వల్ల గవ్వశాస్త్రం మీద నాకు కొంచెం నైపుణ్యం ఉంది. ఓకే. అసలు గవ్వశాస్త్రం నా దగ్గరికి ఎందుకొచ్చింది అని నేను చాలా సార్లు ఆలోచించా. హ్మ్. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఈ గవ్వ అనేది మీరిక్కడ చూస్తే కనిపిస్తుందా మీకు దీని మౌత్? యాహ్! ఇది శివుడి జూటం ఉంటది కదా! జూడం. జటాజుటం. హ్మ్. ఆ జూడం హ్మ్. సేమ్ హ్మ్. అదే. సో దీన్ని యూజ్ చేసి హ్మ్. మనం యెస్ ఆర్ నో అనేది చెప్పడం జరుగుతది. ఓకే. శివులు వారి అనుగ్రహం ఉంటేనే ఒక మనిషి గవ్వశాస్త్రం చెప్పగలరు. మీరు చూడండి, చాలా మంది ఆస్ట్రాలజీ చెప్తారు, హ్మ్. గవ్వశాస్త్రం వేయరు. హ్మ్. చాలా ఊరు నుంచి వస్తారు, ఆదివాసులు వస్తారు, ఫారెస్ట్ నుంచి గవ్వలు వస్తారు, చూస్తారు. గవ్వలేస్తారు. అవును. ఎందుకంటే ఒక మనిషికి మాస్, ఒక శివుడు అంటే ఒక విపరీతమైన భక్తి ఉంటే, శివ అనుగ్రహం ఉంటే అతను గవ్వలేయగలుగుతాడు. గవ్వ శాస్త్రం చేయాలి. గవ్వశాస్త్రం వైపు వస్తాడు. హ్మ్. లేదంటే సద్గురులాగా ఒక ఈశా ఫౌండేషన్ కడతాడు. హ్మ్. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే అది మళ్ళీ వేరే తర్వాత వేరే శాస్త్రాలు, అది తర్వాత చెప్తాను నేను. దానివల్ల ఏంటి Right. శివుల వాలి శివుడు అనుగ్రహం ఉంటే గవ్వ శాస్త్రం అనేది బాగా పలుకుతుంది. బ్యూటిఫుల్. ఇంకోటి, నేను విభూతి పెట్టుకోవడానికి కారణం కూడా Hmm. ఇవాళ Hmm. శివుడు అనుగ్రహం ఉండాలి, Hmm. శివుడే దీనికి ఆన్సర్ ఇచ్చేది. Right. మనసు పూర్తిగా సీరియస్గా క్వశ్చన్ అడిగితేనే దీనికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. Right. రోజుకి ఎవరో వచ్చి 10 క్వశ్చన్లు అడిగారు, 20 క్వశ్చన్లు అడిగారు అంటే ఆన్సర్ ఇవ్వను. Right. ఒకటో రెండో క్వశ్చన్లు అంతే, క్లోజ్. అది కూడా ఏంటి, ఇప్పుడు కొన్ని డెసిషన్స్ ఏది తీసుకోవాలో తెలీదు. అవును. చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. లేకపోతే అసలు నిజంగా కొంతమందికి ఒకవేళ చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, దీని నుంచి అసలు బయటపడతాము, ఒక హోప్ కోసం అడగచ్చా దీన్ని? అడగొచ్చండి. ఎస్ నో. ఆస్ట్రాలజీ కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలా చేయకూడదా అని డౌట్ వస్తే ఆస్ట్రాలజీ కూడా అప్పుడప్పుడు అర్థం కాదు, కానీ ఇది డైరెక్ట్ గా చెప్తుంది ఎస్ నో అని. కానీ దీంట్లో కూడా ఒక ట్రిక్ ఉంది. ఏంటంటే దీంట్లో మేబీ అనే ఆప్షన్ కూడా ఉంది. మేబీ కూడా వస్తుంది, ఎందుకంటే కర్మలు ఇంకా నిండలేదు. సో యు అది ఎస్ కాదు, నో కాదు, నువ్వు ఆ కర్మని ఇంకా కంప్లీట్ చేయి, లేకపోతే పాడు చేస్తావు కదా. మంచి చేస్తూ పోతున్నావు, మధ్యలో ఏదో చెడు చేసావు, ఆగిపోతావు. సో దీంట్లో మేబీ అనే కూడా ఉంది, ఎస్ ఉంది, నో ఉంది, మేబీ కూడా ఉంది. ఓకే. సో మీరు ఏ ప్రశ్న అయితే అడుగుదాం అనుకుంటున్నారో కొంచెం సీరియస్ గా అడగండి. టైం పాస్ క్వశ్చన్ కి టైం పాస్ ఆన్సర్ రాదు. సీరియస్ క్వశ్చన్, విపరీతమైన సీరియస్ క్వశ్చన్. అందరి కోసం అడగచ్చా, పర్సనల్ కోసం? మీ ఒకటి పర్సనల్ అడగండి, ఒకటి అందరి కోసం అడగండి. ఇంకోటి, ఏ క్వశ్చన్ అయితే మీరు అడుగుతారో, ఇప్పుడు పర్సనల్ క్వశ్చన్ అయితే మీరు లోపల మీ లోపల మనసులో పెట్టుకోవచ్చు, బయట చెప్పకపోవచ్చు. ఇప్పుడు కెమెరా ఆన్ ఉంది కాబట్టి ఓకే, కెమెరా ఆఫ్ ఉంటే చెప్పాలి నాకు, ఎందుకంటే శివుడిని అడుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్మిక గారు ఇట్లా, ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంటారా, ఫర్ ఎగ్జాంపుల్ అడిగాను. రష్మిక మందాన నా ముందు ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు కాదు. మీరు జనరల్ గా అడగొచ్చు, రష్మిక మందాన కూడా అడిగితే క్వశ్చన్ నేను చెప్పాలి శివుడికి. ఓం నమ శివాయ, రష్మిక మందాన గారు విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంటారా లేదా అని మనస్ఫూర్తిగా అడిగి అప్పుడు గవలేస్తాం. సో క్వశ్చన్ అడగాలి గట్టిగా, అవుట్వర్డ్. సో బట్ దిస్ ఈస్ ఎ కెమెరా, సో మీరు చెప్పిన అవసరం లేదు. మనసులో అనుకోండి. నేను ఇలా నేనేమనుకుంటా అంటే మనసులో, ఇప్పుడు పద్మిని గారు అడిగిన ప్రశ్నకి దయచేసి శివుడు సమాధానం ఇవ్వండి గవ్వల ద్వారా అని నేను కోరుకుంటాను. ఓకే, మీకు అర్థమైంది కదా? సో ఈ గవ్వలు ఏంటంటే శివుడు అనుగ్రహం ఉంటేనే గవ్వలు, ఎవరికి పడితే వాళ్ళకి రాదు. చాలా స్పిరిచువల్ ఇది. దిస్ ఇస్ బాగా, ఎలా చెప్పాలి మీకు, చాలా అనుగ్రహం ఉండాలండి, ఇది అంతా ఇంత కాదు. మనిషికి ఎంతో శివుడు అనుగ్రహం ఉండాలి. నాకు తెలిసి నేను 8వ తారీఖు పుట్టాను కాబట్టి ఎంతో కొంత శివుడు దయ ఉంది కాబట్టి చేయగలుగుతున్నా. అవునా? 8వ తారీఖు అది రిలేట్ అయి ఉంటుందా? అంటే 8 అంటే శివుడు, 5 అంటే విష్ణువు. సో 8వ తారీఖు పుట్టాను కాబట్టి నా దగ్గరికి గవ్వ శాస్త్రం ఏదో నేర్చుకున్నాను అన్నట్టుగా. ఇంకోటి, చాలా మంది నేర్చుకుంటారు, అందరికి కరెక్ట్ రావాలంటే శివుడు అనుగ్రహం ఉండాలి. సో నేను ఎక్కువ వేయను, చాలా తక్కువ చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ కోసమే చేస్తున్నా ఇది, తప్పకుండా మీకోసం, సబ్స్క్రైబర్స్ కోసం. తప్పకుండా. రైట్. అయితే ఏమైనా అనుకోమంటారా?
ఫస్ట్ జనరల్ తీసుకుందామా పర్సనల్? జనరల్ ఫస్ట్ జనరల్ క్వశ్చన్ మీరు బయట అడగండి. మన సబ్స్క్రైబర్స్ కోసం. మన సబ్స్క్రైబర్స్ కోసం అడగండి క్వశ్చన్. అయితే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు. 100% అడిగేటటువంటి క్వశ్చన్, మాకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి, మేము గెట్ ఆన్ అవుతామా అవ్వమా, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అందరూ ప్రశాంతంగా ఉంటారా? ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరంతో కంప్లీట్ అవుతాయా అని అనుకోవచ్చా? ఇది బేసిక్ గా టిపికలా? టిపికల్ కాదు, సింగిల్ క్వశ్చన్ అడగాలి. అంటే అందరిది కలిపి అడగకూడదు, సింగిల్ క్వశ్చన్ అడగాలి మీరు. సింగిల్ క్వశ్చన్, సింగిల్ పర్సన్, ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ కదా ఇది. అందరిది ఇప్పుడు అందరి జాతకాలు వేరుంటాయి, అందరి అదృష్టాలు వేరుంటాయి. సింగిల్ బేస్ టు బేస్ క్వశ్చన్ అడగాలి మీరు. ఇప్పుడు మీ పర్సనల్ క్వశ్చన్ అడగండి, లేదంటే ఒక పొలిటీషియన్, ఒక సినిమా స్టార్ గురించి క్వశ్చన్ అడగండి. మన సబ్స్క్రైబర్స్, పొలిటీషియన్, సినిమా స్టార్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మన ఉంటే మన సబ్స్క్రైబర్స్ మీకు తెలిసిన సబ్స్క్రైబర్ ఎవరైనా ఉంటే అతని గురించి అడగండి. తెలిసిన సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారు. లేకపోతే మనకు తెలిసిన క్లయింట్స్, సబ్స్క్రైబర్స్ గురించి ఏదైనా వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అడుగుంటే, నాకు దీనికి సొల్యూషన్ దొరకట్లేదు, అప్పుడు నాకు చెప్పండి, మొత్తం నేను వేస్తాను. ఫస్ట్ ఏది చేద్దాం మీరే చెప్పండి. ఒక్క నిమిషం టైం. ఓకే, నో ప్రాబ్లం. నా ఫోన్ లో కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. యా ఫైన్, షూర్. చూద్దాం మరి రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి ఏమైనా కమెంట్స్ లో ఒకళ్ళది ఎవరిదైనా చూద్దాము. కొంచెం హానెస్ట్ గా, రీజనబుల్ గా ఉండాలి క్వశ్చన్. ఆబ్వియస్ గా మన వాళ్ళందరూ పాపం ఆనెస్ట్ గానే ఉంటారు. అయితే ఒక్కరెవరో కాత్యాయిని గడ్డం అనే ఆవిడ పెడుతున్నారు, మ్యారేజ్ కోసం కూడా చేయొచ్చా ఈ రెమెడీ అంటూ ఒకళ్ళు అడుగుతున్నారు. అంటే వాళ్ళు పెళ్లికి సంబంధించినటువంటి ఆ జాప్యతలో ఉన్నారని, పిల్లలకు సంబంధించి అనుకోవచ్చు, వారి గురించి అనుకోవచ్చు, నాకు కరెక్ట్ క్లారిటీ తెలీదు, కానీ పెళ్లి గురించి అని అడుగుతున్నారు. మరి పెళ్లి అవుతుందా ఈ సంవత్సరం ఈ కాత్యాయిని గారికి అనేది క్వశ్చన్. కాత్యాయిని గారు అవ్వచ్చు, కాత్యాయిని గారు పిల్లలు. అది కామెంట్ ఒకసారి చదువుతారా? మ్యారేజ్ కూడా అవుతుందా అని అంటున్నారు. వాళ్ళ పిల్లల కోసమో మరి తన కోసమో తెలియదు. ఏ రెమెడీ అది? ఇది ఒక అమావాస్య వీడియో రెమెడీకి ఓకే, శ్రవంతి గారి వీడియోలో వచ్చింది కమెంట్. సో చూద్దాం. కాత్యాయని గారు మీకు సంబంధించింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్రవంతి గారి అమావాస్య వీడియో మీద వచ్చిన కమెంట్ పెట్టిన వారు కాత్యాయని గారు. స్రవంతి గారు చెప్పిన రెమెడీ కాత్యాయని గారికి పనిచేస్తుందా లేదా, మ్యారేజ్ అవుతుందా లేదా, దయచేసి శివులవారు ప్లీజ్ ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. సో ఆన్సర్ మేబీ వచ్చింది, కాబట్టి మళ్ళీ వేయాలి. మళ్ళీ వేద్దాం, వేయొచ్చు. సో మళ్ళీ వేద్దాం, నో ప్రాబ్లం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో ఆన్సర్ ఈజ్ ఎస్. సో కాత్యాయని గారు, మీరు స్రవంతి గారి రెమెడీ చేసుకుంటే మీకు పెళ్లి అవుతుంది. నమ్మండి, చేయండి, మీకు పెళ్లి అవుతుంది. సో స్రవంతి గారి కంగ్రాచులేషన్స్ అండి, యువర్ రెమెడీ ఇస్ వర్కింగ్ అవుట్. కంగ్రాచులేషన్స్ కాత్యాయని గారు, మీకు తొందరలో పెళ్లి జరగబోతుంది. మీకో లేకపోతే మీ పిల్లలకో నాకు క్లారిటీ లేదు. మరి ఈ కోరిక మాత్రం నెరవేరేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. మరి ఆల్రెడీ ఒకసారి మేబీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఉంటది. మేబీ అని వచ్చిన తర్వాత సెకండ్ టైం ఛాన్స్ ఇవ్వాలి, మళ్ళీ మేబీ వస్తే ఆపేయాలి. సో మనకి మేబీ తర్వాత ఎస్ వచ్చింది, సో పెళ్లి అవుతుంది. కాత్యాయని గారి కంగ్రాచులేషన్స్. ఎవరి కోసం అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ రెమెడీ చేయండి. ప్లస్ శ్రవంతి గారికి చాలా చాలా కంగ్రాచులేషన్స్, మా ఫెలో ఆస్ట్రాలజర్. అద్భుతమైన రెమెడీలు చెప్తున్నారు రెడ్ టీవీలో. శ్రవంతి గారు బాగుండాలి, కాత్యాయని గారు బాగుండాలి. సో ఈ గవ్వ శాస్త్రం అనేది డైరెక్ట్ శివుడు వారి జూడతో అసోసియేట్ అయి ఉంది. అద్భుతమైన శాస్త్రం. మనం ఎప్పుడైనా ఎవరికైనా సబ్స్క్రైబర్ కి ఎవరైనా ప్రశ్న ఉంటే ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడైనా అసలు ఈ వీడియోలోనే కొన్ని కమెంట్స్ పెడితే మీరు ఆన్సర్ ఇస్తారా? అదే చెప్తున్నాను. ఒక వీడియో ఒక క్వశ్చన్ తీసుకుంటాను, ఒక క్వశ్చన్ తీసుకుంటాను. ఒక సబ్స్క్రైబర్ పెట్టిన కమెంట్ ఇప్పుడు కాత్యాయని గారు చేసాము, ఇప్పుడు ఇంకోటి జనరల్ చేద్దాం. అలా అని చెప్పి వరుస పెట్టి చేయకూడదు. ఒకటి సీరియస్ గా చేయాలి, ఒకటి అంతే. రోజుకి ఇప్పుడు ఒక పర్సన్ వస్తే ఎన్నైనా చేయొచ్చు, ఒక పర్సన్ కి ఒక క్వశ్చన్
Right. సో ఒక అదే సబ్స్క్రైబర్ ఒక సబ్స్క్రైబర్ కి ఒక్క క్వశ్చన్. ఒక క్వశ్చన్ మరి మీకు ఏదైనా క్వశ్చన్ కి సంబంధించి ఎస్ ఆర్ నో ఆన్సర్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇదే వీడియోకి కమెంట్ పెట్టండి, క్లియర్ గా పెట్టండి. ఓకే, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఓకే. ఇప్పుడు మీరు ఒక జనరల్ క్వశ్చన్ కూడా అడగాలి. జనరల్ అడిగేసానుగా, ఏది? ఇప్పుడు ఇదే జనరల్ కదా. ఇది జనరల్ కాదు, ఇది పర్సనల్. ఇప్పుడు మీ మీ నా పర్సనల్ అడగాలి, మీ పర్సనల్ కాదు. ఒక సినిమా హీరో కానీ ఒక ఆ. మనం ఓకే మండేన్ క్వశ్చన్ అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ Right. ఇప్పుడు కల్కి సినిమా అనుకున్నంత ఆడుతుందా, ఆ టైప్ క్వశ్చన్ ఏదైనా మీకు ఏమైనా ఉందా? సినిమాకి సంబంధించి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి. సరే ఇప్పుడు పొలిటిక్స్ సంబంధించి పాలిటిక్స్ కి మీకు ఏదైనా క్వశ్చన్ బయట సోషల్ మీడియాలో న్యూస్ లో మీకు ఏదైనా క్వశ్చన్ అడగాలని ఉంటే అడగండి, చెప్పేద్దాం. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంటుందా? బాగుంటుందా? ఓకే, చాలు. ఎస్ ఆర్ నో? ఓకే, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుంటుందా? ప్లీజ్ ఆన్సర్ చేయండి శివుడోలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై మహాకాల్. ఓం నమ శివాయ. అబ్సల్యూట్లీ ఎస్. ఎస్. అద్భుతంగా 5 years పవన్ కళ్యాణ్ గారు అబ్సల్యూట్ పాపులారిటీతో అద్భుతంగా పరిపాలిస్తారు. ఆన్సర్ ఈజ్ అబ్సల్యూట్ ఎస్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ గారు, యు ఆర్ వెరీ లక్కీ. ఈ 5 సంవత్సరాలు మీవే అండి. మీ తలరాత మారింది, చూస్తున్నాము. మీరు కూటమి కలిసింది, పరిపాలన కూడా అద్భుతంగా ఉంటది. ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఆయన నుంచి కోరుకుంటున్నాం. అది ఖచ్చితంగా అందున పిఠాపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన, కాబట్టి డెఫినెట్ గా ఆయన పరిపాలన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్యూటిఫుల్ అండి. చాలా మంచి శాస్త్రం అయితే ఇది. ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు? ఇది మనకు 14 years నుంచి ఉందండి. 14 years నుంచి. అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఆస్ట్రాలజీలో ఎస్ ను అనేది క్లియర్ గా రాదు. అట్లాంటప్పుడు ఇది పనిచేస్తుంది. ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఎస్ ఆర్ నోకి రామబాణ సొల్యూషన్. మన గవశాస్త్రం అద్భుతమైన శాస్త్రం. ఎప్పుడైనా ఏ టైంలో వేసుకోవచ్చు. ఇవాళ అద్భుతమైన ప్రశ్న అడిగారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీద. ఎందుకంటే చాలా కోట్ల మందికి తెలుసుకోవాలని ఉంది, ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఇంచుమించు 70,000 మెజారిటీతో విన్ అయ్యారు అని అంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. చాలా ఆశతో ఉన్నారు కాబట్టి ప్రజలకి ఆయన మంచి చెయ్యాలి, ఖచ్చితంగా చేస్తాడన్న నమ్మకంతో కూడా ఉన్నాం కాబట్టి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.